చాలా లేట్ అయిపోయింది ఇవాళ. ఫస్ట్ అయితే ఈ తోటకూరని ఇలా వేసేస్తాను. ఆ తర్వాత నేను కొంచెమే వేసి ఆ తర్వాత ఈ సొరకాయ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేసేసి మిగతా కూర కూడా ఇలా వేసేస్తాను. ఇలా తోటకూర మొత్తం అయితే ఇలా వేసేసుకున్నాను. చింతపండు వేయట్లేదండి, ఎందుకంటే చింతపండు బదులు నిమ్మకాయ రసం చాలా ఉందనమాట. సో అది వేసేద్దామని. ఉప్పు అలానే పసుపు అలానే కొంచెమే వాటర్ పోసుకుని కలబెట్టేసుకుని ముందైతే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. చూసారా, ఓ పొయ్యి మీద ఏమో పెద్ద కుక్కర్ పెట్టేశాను, ఇంకో పొయ్యి మీద ఏమో ఇది అనుకున్న తోటకూర ఉంది కదా ఇదైతే ముట్టించేస్తున్నాను. ఒక్క విజిల్ వస్తే చాలు. ఇది ఇంకో పొయ్యి మీద ఇది ముట్టించాను. ఇందులో ఇప్పుడు వంకాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర వేస్తానమాట. చూడండి వెయిట్. ముందైతే ఇప్పట్లో పచ్చిమిరకాయలు జీలకర్ర అయితే వేయించేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను. ఇదిగోండి, ఇది ఇలా కోసేసుకుని బిస్సిగా కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇది ఇలా ఒక విజిల్ చాలండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఏగిపోయినాయి. దీంట్లో 4 ఎల్లుల్లిపాయలు కొంచెం చింతపండు ఇలా వేసేయాలి. ఇది ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో తీసుకుని చల్లారి పెట్టుకుందామండి. చల్లారడం కోసం అందులో వేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇంట్లోనే ఇలా వంకాయలు అలానే టమాటా ముందైతే మూత పెట్టేసుకుందాము. ఇది మధ్యలో ఇలా తీద్దాము. కొంచెం ఇప్పుడే మగ్గుతున్నాయి అనమాట. అయితే ఇలా ఒక్కసారి తిప్పుకున్నాము. కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి. అనుకుంటే ఎంతసేపు వంట మళ్ళీ బైకింగ్ చేస్తుంటే స్టమక్ అప్సెట్ అవుతుందండి. ఒక్కసారి దీన్ని కొద్దిగా కరేపాకు వేసేసుకున్నాము. చూసారా, వన్ సైడ్ అయితే ఏగిపోయింది, ఇంకో సైడ్ తిప్పాను. లైట్గా లిటిల్ బిట్ అయితే ఉప్పు వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టేస్తాను. కుక్కర్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు తీసేసి దీని మీద చారు అయితే పెట్టుకుంటానండి. కావాల్సని రెడీ చేసుకున్న టమాటా పచ్చిమిరకాయ కరివేపాకు కొత్తిమీర చింతపండు వెల్లుల్లి. వీటిల్లోకి ఇష్టమైతే నేను ములక్కాడ కానీ బెండకాయ కానీ వేస్తా, 2 లేవన్నమాట ఇవాళ. సో ఇప్పుడైతే పొయ్యి మీద ముందు తాలింపు వేసేస్తున్నా. చారులోకి చారు పెట్టేసుకున్నాము. కొంచెం ఇంగు తాలింపు వేసి అలానే కరివేపాకు ఇంగువ ముందే వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకుని ఇవన్నీ ఇందులో వేసేద్దాము. చారు పొడి నేను ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటాను కదా, ఆ చారు పొడి కొంచెం 2 స్పూన్స్ వేస్తాను. పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇది బాగా మసాలిద్దాం. ఈలోపు ఇది కూడా అయిపోవచ్చిందండి. ఆల్మోస్ట్ వేగిపోయి ఇది చల్లారి పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఈలోపు కూర తాలింపు వేసుకుందామా. ఎస్, మా చారు అయితే ఫుల్గా మసిలిపోయింది. అలానే ఇది కూడా మగ్గిపోయింది. ఇప్పుడు చల్లారి పెట్టుకుని కూర తాలింపు వేస్తాను. ఫస్ట్ అయితే ఇది మూత తీసేద్దాము. పొగ వచ్చేస్తుంది. ఒక్క విజిలే రానిచ్చాం కదా. సో సొరకాయ ముక్క ఉల్లిపాయ ముక్కలు అలా చక్కగా కనపడుతున్నాయి, బాగున్నాయి కదండి. ఎక్కువ ఎనపకూడదు, చితికిపోయినట్టు అయితే. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసేసుకుని చాయ్ మినపప్పు అలానే ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిరపకాయలు పాకు ఉల్లి అలానే ఇంగువ ఎక్కువే పట్టిద్దండి కొంచెం. ఇప్పుడు ఇది పోసేసుకోవాలి. కారం అయితే వేసుకున్నా. బాగా కలపెట్టుకుని ఉడకనివ్వాలి. ఎందుకంటే ఎల్లుల్లిపాయ రసము అలానే ఎండుమిరపకాయలు రుచి ఇవన్నీ ఇందులో దిగాలి. అలా కలబెట్టుకోవాలి. కొంచెం ఇష్టమైన వాళ్ళు బియ్య పిండి కలుపుకుని వేసుకుంటారు. నేను నిమ్మకాయ పిండుకుందాం అనుకున్నా కదా. సో నేను ఇదైతే బాగా మగ్గనిచ్చాక ఉప్పు చూసి పొయ్యి కట్టేసి కొంచెం చల్లారాక నిమ్మకాయ పిండుకుంటాను. ఓకేనండి. పచ్చడిలోకి వేసుకునే పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయలు అయితే చల్లారిని మిక్సీ జార్లో అయితే వేసేద్దాం. ఇదే మిక్సీ జార్లోకి వంకాయలు టమాటాలు వేసుకుని మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవద్దండి, జస్ట్ కొంచెం అంతే. సరే అండి, మరీ మెత్త పేస్ట్గా చేసుకోకుండా ఈ విధంగా అయితే కావాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసేద్దాం. పచ్చెనపప్పు అయితే వేయట్లేదండి, ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను నేను కొంచెం. ఎందుకంటే పచ్చెనపప్పు పచ్చడి మళ్ళా కొంచెం ఆయన మిగిలింది అనుకుని తర్వాత తిన్నామంటే ఆ పప్పు మెత్తగా అయిపోద్ది కదా. సో మా వాళ్ళకి తినాలనిపించదు, అందుకని. వెల్లుల్లిపాయ ఇది రారాజు ఇంగువ మేము అన్నిట్లో ఎక్కువ వాడతాం. ఈ స్మెల్ తగలందే మాకు నిద్ర పట్టదు, అలా అంత బాగుంటుంది అన్నమాట. ఎండుమిర్చి మర్చిపోయాను, అది కూడా వేస్తున్నాను. సో ఇది బాగా వేగాక ఈ పచ్చడి అయితే వేసేసి సో ఈ విధంగా బాగా కలిపెట్టుకోండి. మొత్తం మీద వంట అయితే రెడీ అయిపోయిందండి. పొయ్యి మీద వంకాయ టమాటా పచ్చడి, ఓ పొయ్యి మీద టమాటా చారు, ఓ పొయ్యి మీద తోటకూర సొరకాయ ఇగురు నిమ్మకాయ రసంతో. అంతేనండి, మొత్తం మీద మూడు పొయ్యిల మీద రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి. వంట అయితే రెడీ అయిపోయిందండి. ఒక పొయ్యి మీదేమో
కూర, ఒక పొయ్యి మీద చారు, ఒక పొయ్యి మీద టమాటా వంకాయ పచ్చడి. ఈ 3 అయితే రెడీ అయిపోయింది. ఇందాక చెప్పా కదా 5 నిమిషాలు చేస్తానని, బట్ అరగంట పట్టింది లేండి, తప్పదు, కోసుకోవాలి కదా. సో ఇవైతే ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో మొత్తం నేను కింద లింకులో పెట్టానండి. తప్పకుండా అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.